The cost of 2 pens and 19 pencils is 118. If the price of a pen decreases by 5 rupees and the price of a pencil increases by 4 rupees, then the cost of 5 pens and 8 pencils becomes 144. What is the original cost of 14 pens and 7 pencils అంటున్నాడు. ఓకేనా? సో మనం ఏం కనుక్కోవాలి? 14 పెన్స్ అండ్ 7 పెన్సిల్స్ యొక్క ఒరిజినల్ కాస్ట్ కనుక్కోవాలి మనం. ఓకే, ఒక్కసారి దీన్ని చూడండి. ఇది ఎలా ఉంది? మనకి 7 కామన్ తీస్తుంది అనుకో నేను. సో ఎంత వస్తుంది మనకు? 2 పెన్స్ ప్లస్ 1 పెన్సిల్ కదా. సో 1 పెన్సిల్ కాస్ట్ కనుక్కుంటే సరిపోతుంది. అంటే మన ఓవరాల్ ఆన్సర్ అనేది సింపుల్గా ఏం కావాలి మనకి? 7 మల్టిపుల్ 7తో డివైడ్ కావాలి. ఒక్కసారి ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించండి. 318 7 28 28 పోతే 2 ప్లస్ 1 38 డివైడ్ అవుతా అంటే డివైడ్ కాదు. ఓకే, సో నెక్స్ట్ 314. సో 28 పోయిన తర్వాత ఇంకెంత మిగులుతుంది? 3 ప్లస్ 1 44 డివైడ్ అవుతా అంటే కాదు. ఓకే, సో 319 7 28 28 అంటే 39. ఓకే, సో ఇక్కడ కూడా 34 అనుకుంటా. సో చూడండి ఒకసారి 322 చూడండి. సో 7 28 28 అంటే అక్కడ 2 ప్లస్ ఇక్కడ 2 ఎంత? 4 42 7 42. సో డివైడ్ చేయడానికి ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. The HCF and LCM of two numbers are 91 and 546 respectively. If one number is 182, find the other number అంటున్నాడు. ఓకే, సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది ఆల్వేస్ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని మనకు తెలిసిందే. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ మనకు తెలుసు కదా, ఎంత? 91 ఇంటూ 546. ప్రొడక్ట్ అనేది దేనికి సమానం అవుతుంది? ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్కి సమానం అవుతుంది. ఒకటి 182 అయితే ఈ ఒక నెంబర్ ఎంత? ఓకే, సో 182కి చూడండి, ఇది ఒకసారి 3 టైమ్స్ ఉంది కరెక్ట్గా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 91 ఇంటూ 3 3 9 27 3 1 3 273 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When a number is increased by 60%, it becomes 3550. What is the number అంటుండు? ఓకే, 60% ఇంక్రీజ్ చేసి ఇంత అయిద్దంట, ఆ నెంబర్ ఎంత అంటుండు. ఓకే, సో మనకి జనరల్గా 60% అనేది ఫ్రాక్షన్స్లో తెలుసు కదా మనకి. ఇక్కడ 60% ఎంత? 3/5. అంటే ఎప్పుడైనా సరే ఇలా మనకి వచ్చింది అనుకోండి 60% అనేది 3/5 ఇంక్రీజ్డ్ అంటే ఏంది? ఒరిజినల్గా 5 ఉన్నట్టు 3 ఇంక్రీజ్ అయినట్టు. అంటే ఎంత అవుతుంది ఇప్పుడు? అది 8 పార్ట్స్ అవుతుందా? సో 8 పార్ట్స్ అనేది 3550 అయితే వాళ్ళు ఏమంటుండ్రు? వాట్ ఈస్ ద నెంబర్? 5 అనేది ఒరిజినల్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో 5 పార్ట్స్ అనేది ఎంత? 8 పార్ట్స్ చూడండి మనకి ఎన్ని టైమ్స్ ఉంది? 8 4 32 3 మిగిలింది 35 అంటే మళ్ళీ 8 4 32 3 అంటే 30. ఇప్పుడు 30 అంటే ఎంత మనకి? 8 2 16 8 3 24 24 అంటే 6 మిగిలింది మనకి. పాయింట్ పెట్టుకుంటే 60 అంటే 8 56 8 40 అంటే 443.75. మనకి 5 ఇంటూ 443.75 అంటే ఏమొస్తుంది మనకి? ఓకే, సో 440 అనుకుందాం అప్రాక్సిమేట్లీ. 440 ఇంటూ 5 అంటే 2000 చేంజ్. ఓకే, సో 2000 చేంజ్లో ఉండాలి మనకి. మళ్ళీ 40 ఇంటూ 5 అంటే 200 2200 పాయింట్ సంథింగ్ ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అయితే. ఓకే, సో నెక్స్ట్ 4th క్వశ్చన్. A dishonest merchant claims to sell rice at a 39% profit but uses a weight that is 17% less than the marked value at the time of sale. What is the merchant's total పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుంది? ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన పేపర్స్లలో చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి, సింపుల్గా మనం ఏం చేయాలంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్లెయిమ్స్ టు సెల్ ఎట్ 39% ప్రాఫిట్ అంటే ఎంత అమ్ముతున్నట్టు? అయినా 139కి అమ్ముతుండే. ఎంత కొంటున్నట్టు? 100కి కొంటున్నట్టు. కాస్ట్ ప్రైస్ అంటే 39% ప్రాఫిట్. నెక్స్ట్ ఏమంటుండు? బట్ యూజెస్ ఏ వెయిట్ దట్ ఈస్ 17% లెస్ దెన్ ద మార్కెట్ వాల్యూ అంటున్నాడు. అంటే సో 17% లెస్ దెన్ అంటే ఆయనకి ఎంత పడ్డట్టు? అదే కదా, ఎంతైతే తక్కువ యూజ్ చేస్తాడో అదే ఆయనకు ప్రాఫిట్ అవుతుంది. అండ్ అదే ఆయన కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే ఎంత? 83% అనేది ఆయన కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమైతే మనకి ఇక్కడ 100% లేదా 100. ఓకే, సో 100 అనేది ఆయనకి ఏమైతే మనకి ఇక్కడ. సో కట్ చేయండి, కట్ చేస్తే ఏమొచ్చింది? 139.83 అంటే 83 కొన్నాడు, 139కి అమ్మిండు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్ 39 17 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 56 అంతేనా? సో 56 అనేది ఆయన ప్రాఫిట్. అవుట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత? 83. ఓకే, సో 83లో 50% కనుకోండి. లేదు అంటే 10% ఎంత మనకి ఇక్కడ? 8.3నా? 10% అనేది 8.3. నాకు ఆల్మోస్ట్ 56 కావాలి. 56 కావాలంటే దీన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి చూడండి? 7తో చేసింది అనుకో ఎక్కువ అవుతుంది. 7 అయితే మన ఆన్సర్ కాదు. అంటే 7 56 డైరెక్ట్ అంటే 70% కాదు. ఇటు సైడ్ కూడా 7 వస్తుంది కాబట్టి 70% కాదు, ఎందుకంటే దాటిపోతుంది 56.
సో 70% అయితే కాదు. ఓకే. సో 72 మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి 69 ఉంది. 69 కూడా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ చూడండి. 70 కంటే తక్కువ వస్తది కానీ 69 కూడా రాదు చూడండి. ఇప్పుడు ఒకవేళ దీన్ని 7 తోని చేసినానుకో నాకేమొస్తది? 7 56, 7 21, 2.1 56, 58.1 అంటే ఇప్పుడు 1% ఎంత? 0.83నే కదా! అంటే ఇప్పుడు మనం 50 సంథింగ్ వచ్చింది కదా! 58.3 లోంచి మనకి 69 రావాలంటే జస్ట్ 1% తీసేయాలంటే ఇది కూడా కాదు. ఓకే. సో మనకు మిగిలింది ఎంత? 67 ఉంది, 69 ఉంది. ఓకే. 66 ఉంది. ఓకే. ఒక్కసారి చూద్దాం చూడండి. ఇప్పుడు నేను ఒకవేళ 70నే అనుకుందాం. ఓకే. సో 70% అయితే నాకేమైద్ది? 7 56, 7 21, 58.1 అయింది. ఓకే. సో ఇప్పుడు నాకు ఒకవేళ 67 అనుకుందాం. అంటే 3% తీసేయాలి. 3% ఏమైద్ది మనకు? 3 ఇంటూ 0.83 ఓకే. సో ఎంత? 3 24, 9 అంటే 2.49 ఓకే. సో అప్రాక్సిమేట్లీ. సో నాకెంత వచ్చింది? ఇక్కడ నాకు 58.1 సంథింగ్ వచ్చింది. ఓకే. సో ఇందులోంచి 2.49 తీసేయాలి. 2 తీసేస్తే 56 నియర్ బై వస్తుంది. కానీ 2.49 ఇప్పుడు నాకు 56 రావాలంటే ఎంత తీసేయాలి? ఓకే. ఓకే. సో 2.49 58 లోంచి 2.49 అంటే నియర్ బై వస్తుంది మనకి. 67K అంటే 3%కి అంత ఉందంటే 66 అంటే ఇంకెక్కువ తీసేయాల్సి వస్తది. అంటే ఎక్కువ డిఫరెన్స్ వస్తది కాబట్టి మనకి నియరెస్ట్ హోల్ నెంబర్ అంటుంది కాబట్టి మనకి 67 అనేది మన ఆన్సర్ ఇది. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 400 ప్లస్ 0.0225 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 900. ఓకే. సో 400 అంటే ఎంత మనకి ఇక్కడ? 20 ప్లస్ 225 అంటే 15 కదా! అంటే 0.15 మైనస్ 3. 20 మైనస్ 3 అంటే ఎంత? 17. 0.15 అంటే 17.15. నెక్స్ట్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 527 అండ్ 632 లీవింగ్ ద రిమైండర్ ఆఫ్ 7 అండ్ 8 రెస్పెక్టివ్లీ అంటుంది. ఓకే. సో కింద ఇచ్చిన వాటిలలో ఏ లార్జెస్ట్ నెంబరు దీన్ని డివైడ్ చేసినప్పుడు 7, 8 రెస్పెక్టివ్లీ రిమైండర్ అంటే 527తో డివైడ్ చేసినప్పుడు 7 రిమైండర్ రావాలి. అంటే 520ని ఎగ్జాక్ట్లీ డివైడ్ చేయాలి. అంతే కదా! నెక్స్ట్ 632ని డివైడ్ చేసినప్పుడు 8 రిమైండర్ రావాలి. అంటే ఎంత? 624. సో ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ అన్నారు కదా! సో లార్జెస్ట్ నెంబర్ నుంచి చూద్దాం చూడండి. ఎంత? 112నా? సో 112 520ని డివైడ్ చేస్తది అంటే చేయదు. సో 500 రావాలంటే ఏం చేయాలి? 5 టైమ్స్ చేయాలి. సో 5 టైమ్స్ అంటే చేయదు కాబట్టి సో ఇది మన ఆన్సర్ కదా! నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత? 104. 104ని చెక్ చేయండి. 5 టైమ్స్ తీసుకున్నాం అనుకో 520 వస్తుంది. ఓకే. 6 టైమ్స్ తీసుకుంటే 624 వస్తుంది. సో 104 అనేది మన ఆన్సర్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. 74,000 is divided among A, B and C such that 9 times of A is equal, 3 times of B is equal to 7 times of C. What is the share received by A అంటుంది. ఓకేనా? సో చూద్దాం చూడండి. మనకి ఇక్కడ కూడా మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు. ఏ అంటున్నాడు కదా! సో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. ఇలా ఉందనుకోండి. ఇప్పుడు 9A is equal to 3B is equal to 7C. ఇలా ఉందనుకోండి. ఏ రేషియో రావాలంటే మనం ఏం చేయాలి? ఏది వదిలేసి మిగతాది గుణించాలంట. అంటే 3 ఏళ్ల 21 కదా! సో ఏ అనేది ఏమైంది మనకి ఇక్కడ? 21 అయితే. నెక్స్ట్ బి అనేది ఏమైంది మనకి ఇక్కడ? 9 ఏళ్ల 63. ఓకే. సి అనేది ఏమైంది మనకి? 9 మూల 27. అంటే ఏ కావాలంటే మనకు కంపల్సరీ 7 మల్టిపుల్ కావాలి. అంతే కదా! సో ఇచ్చినట్లలో 7 మల్టిపుల్ చూసుకోవచ్చు. లేదు అంటే చేయొచ్చు చూడండి. 3 టేబుల్‌లో కొట్టేస్తే 3 ఏళ్ల 21, 3 రెండ్ల 6, 3 ఒకట్ల 3, 3 తొమ్మిదిల 27. ఓకే. సో మొత్తం సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 37 వస్తుంది. ఓకే. సో 37 పార్ట్స్ అనేది మనకి ఇక్కడ ఎంత? 74,000 అయితే మనకి ఏది కనుక్కోవాలంటుంది కాబట్టి 7 పార్ట్స్ ఎంత? 2 టైమ్స్ ఉంది ఎగ్జాక్ట్లీ. ఓకే. 2 టైమ్స్ 3 zeros. ఇది కూడా 2 టైమ్స్ 3 zeros. ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. లేదు అంటే 7 మల్టిపుల్ చెక్ చేయండి. ఉన్నట్లలో అదొక్కటే ఉందనుకుంటా. 14 ఎట్లాగో డివైడ్ అవుతుంది కదా! నెక్స్ట్ ఇందులో 14 పోతే ఎంత మిగులుతుంది? 54 డివైడ్ అవుతుందా అంటే కాదు. నెక్స్ట్ 13 అంటే 7 పోతే 6 ఉంటది. 68 అంటే 63. 63 అంటే 5 ఉంటది. 51 అంటే 49. 2 ఉంటది. సో డివైడ్ కాదు. 13 అంటే 6. 68 అంటే మళ్ళీ సేమ్. ఎంత? 63. 5 ఉంటది. 56 అంటే 56 డివైడ్ అవుతది. కానీ 5 ఉంటది. 5 డివైడ్ అవుతది కాబట్టి ఇది మన ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై x ఇంటూ 6x మైనస్ 3 ఇది ఉంది కదా! సో కింద ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి మెయిన్ మనం సింబల్స్ చూసుకుంటే చాలు. వేరేది ఏం అవసరం లేదు. x² కోఎఫిషియంట్‌కి ఏ సింబల్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఏముంది? +6x². ఓకే. ఇక్కడ +5x² అంటే
ప్లస్లో వస్తుంది. సో ఆప్షన్ 1, ఆప్షన్ 4 మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఈ రెండిట్లో చూసుకుంటే ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్స్కి మనకి సింబల్ డిఫరెంట్గా ఉంది. సో కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు. ఇందులో చూస్తే -20, ఓకే. సో +18 అంటే మనకి ఏం రావాలి, -2 రావాలి. సో -2 ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ 2 ఉంది కాబట్టి అది మన. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 466 అండ్ 476 ఇంక్లూడింగ్ బోత్ నెంబర్స్ అంటున్నాడు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి దాంట్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, సో 466 ఇంక్లూడెడ్ అంటున్నాడు, కానీ ఎప్పుడైనా సరే అదర్ దెన్ 2 రెండు దాటిన తర్వాత ఏ ఈవెన్ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 5 దాటిన తర్వాత 5తో ఎండ్ అయ్యే ఏ నెంబర్ కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు. 2 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే, కానీ నెక్స్ట్ అదర్ దెన్. ఓకే, సో 466 ప్రైమ్ నెంబర్ కాదు, ఇంక్లూడింగ్ అన్నా కూడా కాదు. నెక్స్ట్ మిగిలిన ఆడ్ నెంబర్ ఏంటి, 467, 68 మళ్ళీ ఈవెన్ నెంబరు, 69, 469 ఉంది ఇంకా. ఓకే, సో 469. నెక్స్ట్ 470 పోతే 471, నెక్స్ట్ పోతే 472 కాదు, 473 ఉంది మనకి. ఓకే, సో 473 తర్వాత 474 కాదు, 475 కాదు, మనకు 4 నెంబర్స్ వచ్చినాయి. సో చూద్దాం చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన దాంట్లో 3 మల్టిపుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 3 and 7 and 11 ఫస్ట్ చెక్ చేయాల్సింది. ఓకే, సో మనకు తెలుసు కదా, 4, 6, 17, 17 కాదు, 6, 4, 10 కాదు, 7, 4, 11, 1, 12. సో ఇది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి అది ఎలిమినేట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ 473, 7, 3, 10, 4, 14. సో ఒకటి ఎలిమినేట్ అయిపోయింది మనకు డౌట్ వచ్చినట్లలో. ఇప్పుడు మనకి ఎన్ని మిగిలినాయి, 3 మిగిలినాయి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ 11తో చూసి ఇప్పుడు చూడండి, ఇది పోద్దానికి చూడండి, 3, 4, 7. ఓకే, సో ఇది 11తో 11, 4, 44, 11, 33. సో 473 కూడా పోయింది. ఇంకా మనకి మిగిలిన నెంబర్స్ ఏంటి, 467, 469. ఓకే, 3 అయిపోయింది, 11 అయిపోయింది మనకి. ఓకే, సో నియర్ బై పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమున్నా చూడొచ్చు. లేదు అంటే మీకు ఒక చిన్న మెథడ్ చెప్తా చూడండి. మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ప్రైమ్ నెంబర్ అనేది ఏ ఫామ్లో ఉంటుందంటే 6k ± ఫామ్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్, అది ప్రైమ్ నెంబర్ అయితే కంపల్సరీ ఈ ఫామ్లో ఉంటుంది. కానీ ఈ ఫామ్లో ఉన్న ప్రతిదీ ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 467 ఉంది కదా, ఇప్పుడు దీన్ని 6తో డివైడ్ చేస్తే మనకి ఏం రావాలి, +1 అన్న రిమైండర్ రావాలి, -1 అన్న రావాలి, అంటే 5 అన్న రిమైండర్ రావాలి, 1 అన్న రావాలి, అంతేనా. సో చూద్దాం చూడండి, 46 అంటే ఏ టేబుల్లో పోతుంది, 6 42, 42 అంటే ఎంత మిగులుతుంది మనకి, ఇక్కడ మనకి 42, 4 మిగులుతుంది, అంతేనా. 47 అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ 6 42 అంటే 5 మిగులుతుంది, అంటే 6 - 1 అంటే ఇది మనకు ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంది. నెక్స్ట్ 469 కూడా చూడండి, 469 6తో డివైడ్ చేసిన నేను, 6తో డివైడ్ చేస్తే సేమ్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 6 42 అంటే మళ్ళీ 49 మిగులుతుంది, 49 అంటే 6 48 అంటే మళ్ళీ +1 వచ్చింది. ఓకే, మీకు ఏం చెప్పినా 5 కానీ 1 కానీ రావాలన్నా, సో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 471 చెక్ చేద్దాం చూడండి, మనం అనుకున్న దాని ప్రకారం. ఓకే, సో ఇది ఉండదు, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో చూద్దాం చూడండి, ఎంత 6 42, 42 అంటే 5 మిగిలింది, 51, 6 48 అంటే రిమైండర్ 3 వస్తుంది, అంటే ఇది మనది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పొచ్చు అన్నట్టు మనం. ఓకే, సో ఇది బండ గుర్తు ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి. ఓకే, సో 90% కేసెస్లో మనకి యూజ్ అవుతుంది. సో ఇది నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. మీరు ప్రైమ్ నెంబరా కాదంటే ఎగ్జామ్లో చెక్ చేయండి, మ్యాక్సిమం అంత డెప్త్గా ఏమి ఇవ్వరు మనకి ఇది. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 కానీ 1 కానీ రావాలన్నట్టు, అంతే సింపుల్గా. 5 కానీ 1 కానీ వచ్చింది అనుకో, ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ అన్నట్టు. ఓకే, సో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మ్యాక్సిమం కేసెస్లో రైట్ వస్తుంది, మీ టెన్షన్ ఏం తీసుకోకండి. పెద్ద ఎగ్జామ్లలో మనల్ని అలా చేస్తారు, కానీ దీంట్లో మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 79 plates were bought for 79 rupees and 13 plates were broken during the transportation. The merchant sells the remaining plates at the rate of 5.90 each. Determine the merchant's profit అంటుంది. ఓకే, సో మర్చెంట్ ప్రాఫిట్ డిటైన్ చేయాలి. సో ఆయన కాస్ట్ ప్రైస్ ఎంత, 79 రూపీసా. ఇప్పుడు ఏమైంది, 13 plates పగిలిపోయినాయి అంట, సెల్లింగ్ ప్రైస్ 13 పోతే ఎంత మనకి, ఇక్కడ 7 - 1 6, 9 - 3 6, 66 ఉన్నాయి. అండ్ ద మర్చెంట్ సెల్స్ ద రిమైనింగ్ ప్లేట్స్ ఎట్ 5.90 ఈచ్ అంటుంది. ఓకే, సో ఒక్కొక్క దాన్ని 5.90కి అమ్మిండంట. సో చూద్దాం చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత. నేను 6కి అమ్మిండి అనుకుందా, 6కి అమ్మితే ఎంత వస్తుంది, 6 6 36,
6 36 ఓకే. సో 36 396 వచ్చింది అంతేనా. సో ఇందులోంచి ఒక పాయింట్ అంటే 6.6 తీసేయాలి అంతే కదా మనం తీసేయాల్సింది. ఒక 0.1 ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి. సో ఎంత 396 - 6 అంటే ఎంత, జనరల్గా 390 వస్తుంది. 390 కంటే మనకి ఇక్కడ వచ్చేది ఎంత 389.4 వస్తుంది అంతేనా. సో ఎందుకంటే 6 - 6 అంటే 390 వస్తుంది. మళ్ళీ 0.6 అంటే 1 తీసేసి 0.4 యాడ్ చేసి 389.4. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది 79, 89 అంటే 10 ఎక్స్ట్రా ఉంది అంటే 310.4 ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కలర్స్. A woman travels a distance of 282 kilometers at a speed of 47 kilometers per hour. The next 120 kilometers at a speed of 20 kilometers per hour, and the subsequent 496 kilometers at a speed of 62 kilometers per hour. What is the average speed for the entire journey అంటున్నాడు. ఓకే. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసారు, ఇక్కడ 282, ఇక్కడ 120, ఇక్కడ 496. యాడ్ చేయండి చూద్దాం. 280, 120 ఎంత మనకి ఇక్కడ 400, 496 ఎంత 896 ప్లస్ 2 898. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో ఇక్కడ చూడండి 47, 282. ఎప్పుడైనా సరే మనకి ఇలా వచ్చినప్పుడు కట్ చేయాలంటే మీకు భయం వేస్తుంది అనుకో, సింపుల్గా ఈ 28 4 టేబుల్ ఎక్కడ వస్తుందో చూసుకోండి ఫస్ట్ పాయింట్. ఓకే. 4028. సో అట్లా చేస్తే మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదా. 4028 చేస్తే అయితే లేదు, దానికి కొంచెం ముందు టేబుల్ పోండి. ఓకే. సో 6 times 6 4 24, 6 7 42. సో 240 + 42 282 మ్యాచ్ అవుతుంది కాబట్టి 6 times అన్నట్టు. ఓకే. 6 times ప్లస్ 120 20 అంటే 2 6 12 మళ్ళీ 6 times పోతుంది. అండ్ ద 496 62 ఇది కూడా అంతే. 6 ఎంబుల 48 పోతుంది కదా. నెక్స్ట్ 6 ఎండ్ల 8 times కదా. 8 6 48, 8 2 16. 496 అంటే 8 times. ఓకే. సో యాడ్ చేయండి మొత్తం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6 6 12 8 20 అంతేనా. 20 కట్ చేయండి. 2 టేబుల్ ఈజీగా పోతుంది కదా. 2 4 8, 2 4 8, 2 9 18, 0కి 44.9 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ విత్ డయామీటర్ ఆఫ్ 30 centimeters, π = 3.14 అంటుంది. ఓకే. సో వాల్యూమ్ మనకు తెలుసు కదా ఎంత 4/3 πr3. సబ్స్టిట్యూట్ చేయండి. 4/3 ఇంటూ పై వాల్యూ ఎంతో తీసుకోమంటుండో 3.14. ఓకే. డయామీటర్ 15 అంటే 30 అంటే రేడియస్ ఎంత వస్తుంది 15 వస్తుంది. 15 క్యూబ్ అంటే ఎంత మనకి ఇక్కడ 3375. ఓకే. సో 3 టేబుల్లో పోతుంది కదా. 3 1 3, 3 1 3, 3 2 6, 3 5 15. ఓకే. సో ఇప్పుడు 1125ని 4 times చేయాలి. ఎప్పుడైనా సరే 4 times చేయాలంటే 2 సార్లు డబుల్ చేస్తే సరిపోతుంది కదా. సో డబల్ చేయడం అనేది మీరు నేర్చుకోండి. డబల్ చేయడం చాలా ఈజీ. సో చూద్దాం చూడండి. 1ని డబుల్ చేస్తే 2, మళ్ళీ 1ని డబుల్ చేస్తే 2, 2ని డబుల్ చేస్తే 4, కానీ పక్కది 5 కానీ 5 కంటే ఎక్కువ ఉందనుకో ఒక నెంబర్ పెంచాలన్నట్టు 5. సో 0కి 0, 5 డబుల్ చేస్తే 10 కదా. ఆ 10లో ఉన్న ఫస్ట్ డిజిట్ని ఇక్కడికి ఇచ్చాను అన్నట్టు నేను. ఓకే. 2250. 225ని డబుల్ చేస్తే మనకి ఎంత, మనకి ఇక్కడ 450. ఓకే. 450 ఇంకో 0కి ఇంకో 0 అంటే 1125ని 4 times చేసి ఇది వచ్చేసింది నాకు. ఈ 4500 ఇంటూ 3.14 చేయాలి నేను ఇప్పుడు. ఓకేనా. సో 3 times చేయండి. 3 4 12, 3 5 15 ఎంత 135, 13500 వచ్చింది. ప్లస్ ఇది 14 times చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏంది మనకి రెండింటి తర్వాత పాయింట్ ఉంది కదా. నేనేం రాస్తున్నా అంటే 45 × 14 రాసుకుంటున్నాను డైరెక్ట్. 4500 ఇంటూ 0.14ని 45 × 14 రాసుకుంటున్నాను. ఇక్కడ 45 × 14 వస్తుంది. ఓకే. సో 14 4 56, 14 5 ఎంత 70. సో యాడ్ చేస్తే 0 7 6 13 5 1 6, 630 యాడ్ చేయండి ఎంత మనకి 14,130నా అంతే కదా. సో 14,130 ఆప్షన్ 1 మన ఆన్సర్. ఓకే. సో క్యాలిక్యులేషన్స్ కొంచెం స్పీడ్గా ఉండండి. ఎలా చేయాలో తెలిస్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్.
ABCD is a trapezium where BC is parallel to AD and AC is equal to CD. If angle ABC is equal to 54 degrees and angle BAC is equal to 60 degrees, what is the measure of angle ACD in degrees అంటున్నాడు. డిగ్రీస్ లో కనుక్కోవాలి. సో చూద్దాం. ABCD is a trapezium అంటున్నాడు కదా. సో ట్రిపీజియం అంటే మనకి జనరల్గా ఎలా ఉంటుంది, ఇలా 2 ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటుంది మనకి BC ఈజ్ ప్యారలల్ టు AD అంటాడు. సో అప్పుడు ఇలా ఇలా రాసుకుంటే మనకి ప్యారలల్ ఉంటుంది ABCD. అంటే ఇవి రెండు ఏంటి అంటే మనకి ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఓకే, ఇఫ్ యాంగిల్ ఏ నెక్స్ట్ AC ఈజ్ ఈక్వల్ CD అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి వచ్చేది ఇక్కడికి, అంటే ఇది ఈక్వల్గా ఉండాలంటే మనం కొంచెం తగ్గియాలి ఇది. సో తగ్గిస్తే ఈక్వల్గా వచ్చేస్తాం మనకి. సో చూడండి ఒకసారి లెంత్ తగ్గియాలి, మళ్ళీ మనం కొంచెం మన రియలిస్టిక్ తీసుకోవాలి కదా. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండేలాగా, ఇది ఇది ఈక్వల్ అంటున్నాడు. సో ఇలా గీద్దాం చూడండి. ఓకే, ఇప్పుడు కొంచెం క్వశ్చన్లు ఇచ్చిన ప్రకారం ఉంది. సో ఇవేంటి ప్యారలల్ లైన్స్. ఓకే, ఇలా ఇలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ప్యారలోగ్రామ్ కదా. సో ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఏమంటుండో, ఇఫ్ ABC ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీస్, ABC ఇది ఎంత అంట 54 డిగ్రీస్ అండ్ BAC ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్, ఇది ఎంత అంట 60 డిగ్రీస్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ACD అంటున్నాడు. అంటే ACD ఇది కనుక్కోవాలి మనం. ఓకే, సో ఈ టీటా కనుక్కోవాలి. మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్ లేదని ఇచ్చిందంటే అది కంపల్సరీ మనం సాల్వ్ చేయడంలో అది యూజ్ అవుతుంది. కొంచెం మనం దాన్ని ఒకటి ఎలా చేయాలో ఆలోచిస్తే మీకు వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తం ట్రయాంగిల్ కదా, ఇది 54, ఇది 60 ఉందంటే ఇది ఎంత ఉంటుంది, టోటల్ 180 ఉండాలి కదా. సో ఇది ఎంత ఉండాలి మనకి ఇక్కడ 66 ఉండాలి. ఓకేనా. సో మనకి ఇక్కడ చూడండి, ఇది ప్యారలల్ లైన్స్ ఉంటుంది. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇలా మనం ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ 66 ఉంటే ఇక్కడ కూడా 66 ఉంటాయి కదా మనకి. ఓకే, సో అదే మనకి మెయిన్. ఇక్కడ ఏమంటుండు ప్యారలల్ అని అన్నదానికి మనకు ఫస్ట్ దొరికిన క్లూ ఇది. నెక్స్ట్ ఏమంటుండు రెండు ఈక్వల్ అంటుండు, AC ఈజ్ ఈక్వల్ CD ఈక్వల్ అంటుండు. ఓకే, సో ఇది ఈక్వల్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ ఏదైతే యాంగిల్ ఉంటుందో సో దీనికి కూడా అదే యాంగిల్ ఉంటుంది ఇక్కడ 66. ఓకే, మనకి ఆల్రెడీ తెలుసు ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఉంటాయి. మనకు ఆల్రెడీ రెండు వచ్చినాయి, 66 66 ఎంత మనకి ఇక్కడ 132. సో 180 కావాలంటే ఇంకెంత కావాలి 48 కదా. సో 48 డిగ్రీస్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ విల్ 74070 బి డివిజిబుల్ బై, అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లలో వేటితో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది 5తో ఎండ్ అవుతుందంటే కంపల్సరీ మనకి 5తోనే డివైడ్ కావాలి. ఓకే, సో వేరే దాంతో కూడా డివైడ్ కావచ్చు, ఇంకా కాదనట్లే. కాకపోతే ఏంటంటే మనకి 5తో ఎండ్ అయ్యేది ఏదైనా సరే మనకి మెయిన్ దేంతో డివైడ్ అవుతుంది, ఐదర్ 5తోని కానీ, అంటే 5తోని కానీ 5తో ఎండ్ అయ్యే నెంబర్ కానీ, ఆర్ ఆడ్ నెంబర్తో డివైడ్ అవుతాయి. ఈవెన్ నెంబర్తో డివైడ్ కాదు. ఎప్పుడైనా సరే 5 ఉందనుకో, 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 0నే వస్తుంది. ఓకేనా. సో అంటే 5 ఇంటూ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి యూనిట్ డిజిట్ 5 వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్స్తో కంపల్సరీ డివైడ్ కాదు. నెక్స్ట్ 5 అండ్ 9 ఉంది మనకి ఇక్కడ. ఓకే, సో చూద్దాం చూడండి. 5తో ఏంటంటే ఆటోమేటిక్గా 9 కాదు, సారీ అలా ఏం లేదు, మనం చెప్పలేము కదా. సో మీరు చెక్ చేయొచ్చు. రెండు ఆప్షన్స్ ఇచ్చిందంటే రెండిట్లలో ఒక్కటైతుంది కంపల్సరీ. 5తోని కంపల్సరీ అని మనకు తెలుసు, 9 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు అయినాయి అనుకో, ఇప్పుడు మన కాంట్రవర్సీ కదా క్వశ్చన్. ఓకే, సో చూద్దాం. 7 5 12 12 4 16 7 అంటే రావట్లేదు కాబట్టి 9తో డివైడ్ చేయాలి. సో ఓన్లీ ఆప్షన్ 5. నెక్స్ట్, రితు సమీర్ అండ్ ఇషా స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 1350, 1470 and 1380 respectively. If the total profit at the end of the year is 1330, what will be Isha's share in the profit అంటున్నాడు. ఓకే, సో చూద్దాం చూడండి. ఒకసారి మనం క్వశ్చన్ చూడగానే 1330 అనేది మనకి 19 టేబుల్లో వస్తుంది చూడండి. 19 7 times, అంటే మన ఆన్సర్ ఐదర్ 19 మల్టిపుల్ కానీ 7 మల్టిపుల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పట్లేదు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఓకే, సో జస్ట్ అట్లా మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తుందా. నెక్స్ట్ చూద్దాం చూడండి, మనకి ఇక్కడ ఏమంటుండో జీరోస్ అన్ని తీసేద్దాం. సో ఎంత 135, 135 ఈస్ టు 147, 138. సో ఏ టేబుల్లో పోతుందో చూడండి, 3 టేబుల్లో పోతుందా. 3 4 12, 3 5 15, 3 4 12, 3 9 27, 3 4 12, 3 6 18. ఓకే, సో మనకి ఏం కావాలి, ఎవరు షేర్ కావాలి, ఈషా షేర్ కావాలి. ఈషా ఎవరిది లాస్ట్ 1 అంటే 46 పార్ట్స్ కావాలి. సో యాడ్ చేయండి, ఎన్ని వస్తున్నాయి మనకి 140 పార్ట్స్ వస్తున్నాయా. 40 40 40 120, 9 + 6 ఈ 5 20.
ఎంత టోటల్ 140. సో ఇక్కడ 140 పార్ట్స్ అనేది మనకి ఎంత వస్తుంది మనకి ఇక్కడ టోటల్ 1330 అయితే 46 పార్ట్స్ అనుకోవాలి. సో అంటే ఇక్కడ 140 పార్ట్స్ అంటే మనకి 7 కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ మనకి. 1330లో 7 ఉంది, 140లో 7 ఉంది కాబట్టి 7 కట్ అవుతుంది, కానీ 19 కట్ కాదు. అంటే మన ఆన్సర్ 19 మల్టిపుల్. లేదా మనం ఫస్టే 19 7 మల్టిపుల్ రెండు చెక్ చేసుకుంటూ పోయినాం అనుకో, ఎక్కడ 19తో కానీ 7తో కానీ వస్తే అది మన ఆన్సర్ చేయొచ్చు. 19 మల్టిపుల్స్ పక్కా ఆన్సర్ అయిపోద్ది ఇప్పుడు. ఓకే, సో 19 38, 38 పోతే ఇక్కడ ఎంత ఉంది మనకి ఇక్కడ 38 అంటే 2 + 3 59, ఇది కాదు. ఓకే, సో ఇక్కడ 55, ఇది కూడా కాదు. సో ఇక్కడ 57 డివైడ్ అవుతుంది కదా. సో ఎందుకు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి తీసుకున్నాయి. 57 1957 కాదు. సో 57 ఏంటంటే 58 కాదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ 437. లేదు సాల్వ్ చేయాలంటే చూడండి 140 అనేది ఇది అయిపోయింది కదా. సో 7 2 14, 7 1 7, 7 9 63. సో ఎన్ని పార్ట్స్ ఉంది ఇంటూ 23, ఇది కూడా ఇంటూ 23. 19 2 ఎంత 38, 19 57 యాడ్ చేస్తే 38 + 5 ఎంత 43, 7, 437 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A batsman has an average of 41 runs in 23 matches and has averaged 14 runs in the next 10 matches. What is his average score for the total 33 matches అంటున్నాడు. ఓకేనా. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పిన సేమ్ అదే ప్రాసెస్, రౌండెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటుంది కదా. సో నేనేమనుకుంటున్నా అంటే 41 అనుకుంటున్నా. సో 41 అనుకుంటే 23 మ్యాచెస్లో ఎంత ఉంది డీవియేషన్ 0. ఓకే, నెక్స్ట్ 10 మ్యాచెస్లో ఎంత ఉంది డీవియేషన్ 14 - 41 లేదా 41 - 14. 40 - 14 తీసుకుని ఎంత 26. ఓకే, ఒకటి ఎక్స్ట్రా తీసేస్తున్నాం కాబట్టి 27 మైనస్ డివైడెడ్ బై ఎంత 33. ఓకే, సో దీంట్లో ఏం లేదు 0, ఇది ఎంత -270/33. 3 11 3 9 -90/11. సో కట్ చేస్తే ఎంత 11 88. 2 అంటే 0 పెట్టుకున్నాం అనుకో 1. ఓకే, సో మళ్ళీ 20 అంటే 1 9 ఉంటుంది, మళ్ళీ 8. ఓకే, సో 41లోంచి ఫస్ట్ -8 తీసేయండి. ఓకే, 40లోంచి 8 తీసేస్తే ఎంత మనకి ఇక్కడ 32. ఓకే, సో 41 కాబట్టి 33. ఈ 33లోంచి మళ్ళీ ఏం చేయాలి -0.18 తీసేయాలి. అంటే మన ఆన్సర్ 32 పాయింట్ సంథింగ్ వస్తుంది, 32.82. ఓకే, సో అంతేనా. క్యాలిక్యులేషన్ ఒక్కసారి చూడండి. What will be the simple interest on an amount of 1200 for 3 months at a monthly interest rate of 4%? Monthly 4% అంట, 3 months కి ఎంత అవుతుంది 12%. ఓకే, సో 12% on 1200 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 144. నెక్స్ట్, if 39% of the first number is equal to 8/9 of the second number, then what is the ratio of the first number to the second number అంటుంది. ఓకే, 39% of the first number అంటే 39/100 into x అనుకుందాం, ఈక్వల్ టు ఇంకో నెంబర్ y అనుకుంటే 8/9 ఆఫ్ ది సెకండ్ నెంబర్ అంటుంది. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్ అంటుంది. ఓకే, సో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో. ఎప్పుడైనా సరే ఎక్స్ది ఇటు సైడ్ ఉంటుంది, వైది ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ 9 ఇటు వస్తే ఏమైంది ఇంటూ అవుతుంది కదా, ఇది వస్తే ఇది ఇంటూ అవుతుంది. సో అంటే మనకు వైది ఏం కావాలి 9 మల్టిపుల్ కావాలి. ఓకే, సో ఒక్కసారి చూసుకున్నట్లయితే 800 351 ఒకటే ఉంది, ఇది 8 × 100 800 అవుతుంది కదా. సో ఇది 9 మల్టిపుల్ కావాల్సిన, లేదా డైరెక్ట్ మల్టిప్లై చేసిన లేదు. 9 3 27, 9 9 81, 27 81 351 అలా కూడా చేయొచ్చు. ఏ ఫ్లాగ్ స్టాఫ్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ ది రూఫ్ ఆఫ్ ఏ హౌస్ from a point 30 meters away from the base of the house. The angle of elevation of the top of the flag staff is 60 degrees and the angle of elevation of the roof of the house is 30 degrees. What is the height of the flag staff in meters అంటారు. ఓకే, సమ్ ఇలా ఉందంట, ఇక్కడ ఏదో హౌస్ ఉందంట. ఓకే, సో ఇది ఒక ఇల్లు అనుకుందాం. సో ఇల్లు మీద ఫ్లాగ్ స్టాఫ్ అంటే జెండా పెట్టేది ఇలా ఉందనుకుందాం ఒకటి. ఓకే, ఏమంటుంది మనకి ఇక్కడ 30 meters అవే. ఓకే, 30 meters దూరం నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్ యొక్క టాప్ మీదకి 30 degrees ఉందంట. 60 degrees సారీ. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది రూఫ్ ఆఫ్ ది హౌస్ ఈస్ 30 degrees. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees ఉంది. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్ ఇన్ మీటర్స్ అంటుంది. ఓకే,
ఇప్పుడు మనకి tan 30 tan 60 తెలుసు కదా, మనకి ఇక్కడ tan 30 ఎంత 1/√3, దీని వాల్యూ ఎంత 1/√3. √3 అనేది 30 అయింది అనుకో, 1 అనేది ఎంత అయితే మనకి ఇక్కడ 30/√3 అవుతుంది. 30/√3 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 10√3 రాసుకోవచ్చు కదా. సో 30/√3 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, √3, ఒక్క నిమిషం కింద రాస్తాం, √3 ఇంటూ √3 ఇంటూ 10 రాసుకోవచ్చు కదా పైన. √3 అంటే ఇదేమైతే 10√3 అవుతుంది. సో 1 పార్ట్ అనేది 10√3 అవుతుంది. ఓకే, tan 60 అంటే ఎంత మనకి ఇక్కడ √3 అంతే కదా. సో tan 60 వాల్యూ √3, 1 అనేది 30 అయింది అనుకో, సో √3 అనేది ఏమైంది మనకి ఇక్కడ 30√3 అవుతుంది. ఓకే, సో టోటల్ 30√3, ఇది 10√3 అంటే ఈ ఫ్లాక్ స్టాఫ్ ఎంత అవుతుంది 20√3. సో 20√3 అనేది మన ఆన్సర్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏం లేదు, ఇక్కడ tan 60 tan 30 అప్లై చేసిన నేను. tan 30 అనేది ఎక్కడి వరకు అప్లై అవుతుంది మనకి ఇక్కడ 30 degrees ఇక్కడ వరకే ఉందన్నాడు కదా. సో ఇక్కడ వరకే tan 30 అప్లై అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ tan 60 అప్లై అవుతుంది. tan 30 అంటే ఎంత మనకి ఇక్కడ 1/√3. √3 వాల్యూ తెలుసు మనకి, √3 వాల్యూ ఎంత మనకి ఇక్కడ 30 అని ఇచ్చారు. సో 1 వాల్యూ కనుక్కోవాలి. సో 1 వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 30/√3 అవుతుంది. ఓకే, సో 30/√3 అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది వస్తుంది 30/√3 అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది 10√3, అలా చేశాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద వాల్యూ ఆఫ్ 16/4 + 12/6 - 2 × 400. ఓకే, సో ఎప్పుడైనా సరే ప్లస్ సింబల్ దగ్గర బ్రేక్ చేయొచ్చు. ఇదేమైతే వాల్యూ 8, ఇదేమవుతుంది 2 అవుతుంది, సో ఇదేమవుతుంది 4 అవుతుంది. ఓకే, సో +2 - 6, ప్లస్ మైనస్ దగ్గర డివైడ్ చేయొచ్చు. 4 + 2 ఎంత 6, 6 - 8 ఎంత -2. ఓకే, సో యాక్చువల్గా ఆప్షన్స్లో అయితే ఆన్సర్ లేదు, మేబీ టైపింగ్ ఎర్రర్ కావచ్చు. ఇది -2 అని పెట్టుకోండి, -2 అయితే దాని ఆన్సర్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ ఈస్ 800 అండ్ ఈ సోల్డ్ ఎట్ 25% డిస్కౌంట్, డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్ అంటుంది. 800లో 24% అంటే 1/4 డిస్కౌంట్, 1/4 ఆఫ్ ది 800 ఎంత -200, తీసేస్తే ఎంత 600. A can do a piece of work in 13 days and B can do the same work in 24 days. If they work together for 5 days, what part of the work will remain? ఎంత మిగిలింది అంటుండు 5 days వర్క్ చేస్తే. ఓకే, సో టోటల్ వర్క్ ఏమైతే మనకి ఇక్కడ సింపుల్గా 13 × 24 టోటల్ వర్క్ అనుకోండి. ఓకేనా, సో 13 × 24 టోటల్ వర్క్. సో టోటల్ వర్క్లోంచి మనం ఏం చేయాలి, రిమైనింగ్ అంటుండు కదా. సో 5 days చేసింది, సో 5 days చేసింది మనకి ఎట్లా తెలుస్తుంది, మనకి రిమైనింగ్ అడుగుతున్నాడు కదా. సో 5 days చేసారు కాబట్టి టోటల్ వర్క్లోంచి నేను 5 days తీసేస్తాను. సో 13 × 24 టోటల్ వర్క్ అవుతుంది. 5 days వాళ్ళు ఎంత చేస్తారు, ఎల్సిఎం అంటే సింపుల్గా వీటి యొక్క ఎఫిషియన్సీ ఏమైంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అదే. ఓకే, సో 13ది 24 అవుతుంది, 24ది 13 అవుతుంది, అంటే 2 యాడ్ చేయాలి, 13 + 24. ఇంత మనకి ఇక్కడ 13 × 24 అంటే ఎంత 13 × 2 = 26. ఓకే, సో 13 × 4 ఎంత 52, ఇంత 312. సో 312 కింద కూడా 312 మైనస్ 13 + 24 అంటే ఎంత 37, 5 × 15, 5 × 25, 175, 85, 5 × 15 ఎంత వచ్చింది ఇది 37, 5 × 15, 5 × 25, 175. ఓకే, సో 312 నుంచి 175 తీసేస్తే ఎంత. ఓకే, సో ఇట్లా రాసుకోండి. 3 - 1 ఎంత 2, 1 - 7 అంటే ఎంత -6. ఓకే, సో 2 - 5 అంటే ఎంత -3. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది 10 - 3 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 7 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్గా ఎంత రావాలి 10 - 6, 10 - 6 అంటే 4 రావాలి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చిన కాబట్టి ఏమొస్తుంది 3 వస్తుంది. 2లోంచి 1 తీసేస్తే 137, 137/312. ఓకే, ఏ wholesaler offers a 20% trade discount on a product valued at 10,000. On the discounted price, a 10% scheme discount is given. However, if the customer pays in cash, an additional 5% discount is given on the final price. After both discount, how much will the customer have to pay as the final price అంటుంది. ఓకే, సో 10,000 ఉంది, ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చింది, ఏమవుతుంది 8,000 అవుతుంది. ఓకే, సో 8,000 అంటే మళ్ళీ 10% అంట, 8,000లో 10% అంటే ఎంత 800 ఇచ్చేసి ఏమవుతుంది 7,200 అవుతుంది. మళ్ళీ ఇందులో 5% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చిందంట. ఓకే, ఇందులో 5% డిస్కౌంట్ అంటే ఎంత 7,200లో. మనకు జనరల్గా అయితే 10% 720, 5% ఎంత 360. సో తీసేయండి 0, 10 - 6 అంటే 4, ఇక్కడ 11 - 3 అంటే ఎంత 8. సో 6840 మన ఆన్సర్, అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్, there are 3,59,000 people in district, of which 1,79,000 are men.
If 22% of the total population is literate and 22% of the men are literate, then what is the percentage literacy rate of women ఉంటుంది ఎంత 22%. ఇక్కడ చూడండి సింపుల్గా. సో టోటల్ ఇప్పుడు 359 ఉంది అనుకుందా నేను. సో టోటల్ 359 పీపుల్ ఉన్నారు, అందులో 179 మెన్. ఈ 350 మైనస్ 179 తీసేస్తే ఎంత వచ్చేది? ఉమెనే కదా. సో ఉమెనే కదా. సో ఇప్పుడు అందులో లిటరేట్ ఎంత? 22% అంటుంది. ఓకే, సో 22% ఆఫ్ టోటల్ లిటరేట్ ఎంత? 359. ఇందులోంచి నేను మళ్ళీ 22% ఆఫ్ ది మెన్ తీసేసిన అనుకో, ఎందుకంటే 22% ఆఫ్ ది మెన్ ఆర్ లిటరేట్ అంటుంది కదా. సో 179 తీసేస్తే నాకేమొస్తారు? 22% ఆఫ్ ది ఉమెనే కదా వచ్చేది మళ్ళీ. సో 22% ఆఫ్ ది ఉమెన్ ఎవరైతారు? వాళ్ళు లిటరేట్ అవుతారు, అదే 22%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్సైడ్ ఎ రెక్టాంగిల్ విత్ డైమెన్షన్స్ 249 meters అండ్ 217 meters అంటున్నారు. ఓకే, సో పై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 22/7 అంటున్నాడు. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ ఫార్ములా ఎంత? 2πr. ఓకే, సో పై 22/7 అంటే మన ఆన్సర్ ఏం కావాలి? 11 మల్టిపుల్ కావాలి. అన్నీ చూడండి దగ్గర దగ్గర ఉన్నాయంటే ఏదైనా ఒకటి మాత్రం 11 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం, చూడండి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది అవుతుంది చూడండి 11 మల్టిపుల్. సో ఇది కాదు. సో 682 మన ఆన్సర్. లేదు అంటే ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక రెక్టాంగిల్లో ఒక సర్కిల్ని మనం ప్లేస్ చేసామనుకో, సో ఏదైనా సర్కిల్ ఇది చూడండి. సో దాని షార్టెస్ట్ సైడ్ ఉంది కదా, షార్టెస్ట్ సైడ్లో హాఫ్ రేడియస్ అవుతుంది, లేదా టోటల్ ఈ సైడ్ ఏమైతే డయామీటర్ అవుతుంది. మనకి రేడియస్ కావాలి కాబట్టి అందులో హాఫ్ తీసుకోవాలి. సో షార్టెస్ట్ సైడ్ ఎంత? 217. ఇందులో హాఫ్ మనది ఏమైతే రేడియస్ అవుతుంది, 217లో హాఫ్ రేడియస్ అవుతుంది. ఓకే, సో 2 × 22/7 అనుకుందాం. సో కట్ చేస్తే ఇది 11 టైమ్స్ పోతుంది. ఓకే, సో 7 ముళ్ళు 21, 7 7 ఇది 31 వచ్చింది మనకి ఇక్కడ. సో చూద్దాం, 31ని ఫస్ట్ డబుల్ చేయండి, 2 టైమ్స్ చేస్తే ఎంత? 62. 62 × 11 అంటే 6, 6 + 2 8, 2 682. సో మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ P can fill 3/4 part of a tank in 15 hours and pipe Q can fill 5/6 part of the same tank in 25 hours. Both P and Q were kept open for 2 hours. Then both were closed. Pipe R alone was then opened and emptied the water in the tank in 5 hours. Pipe P, Q and R together can fill the empty tank అంటున్నారు. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన తర్వాత పైప్ P fill 3/4 ఆఫ్ ది ట్యాంక్ ఇన్ 15 hours అంటే 3 partsకి 15 hours పడతాయి. 4 partsకి ఎంత? 3 5 15, 4 5 20 అంటే టోటల్ చేయడానికి ఎంత పడుతుంది? Pకి 20 hours పడుతుంది. నెక్స్ట్ Qకి 5/6కి 25 hours, 5 5 25, 6 5 30. సో టోటల్కి ఎంత పడుతుంది? 30 పడుతుంది అంట. సో ఇప్పుడు ఏమంటుండే? బోత్ P and Q were kept open for 2 hours. ఇవి రెండు 2 hours ఓపెన్ చేసిరంట. ఎల్సిఎం ఎంత? 60. ఓకే, 23 60, 32 60. సో టోటల్ ఎంత? 5 parts. ఇవి ఎన్ని అవర్స్ ఓపెన్ చేసిరంట? 2 hours ఓపెన్ చేసిరంట. 2 hours ఓపెన్ చేస్తే ఎంతైతే మనకి ఇక్కడ 10 parts ఫిల్ అవుతుంది. ఓకే, తర్వాత 2 క్లోజ్ చేసిరంట. ఆర్ ఎలోన్ వాజ్ దెన్ ఓపెన్ అండ్ ఇట్ ఎంప్టీడ్ ద వాటర్ ఇన్ ద ట్యాంక్ ఇన్ 5 hours. అంటే ఈ 10 partsని ఎంప్టీ చేయడానికి క్యూ అనే ట్యాంక్ ఎంత టైం పట్టిందంట? 5 hours పట్టిందంట. ఓకే, సో 5 hours పట్టిందంటే ఎంత? 2 parts per hour దీని కెపాసిటీ. ఓకే, ఇది 3 parts per hour అయితే ఇది 2 parts per hour దీని కెపాసిటీ. ఓకే, సో ఇప్పుడు 3 కలిసినాయి అంట. 3 కలిస్తే ఎంత టైంలో ఫిల్ చేస్తాయి అంటున్నారు. ఓకే, సో ఇది 2 parts per hour కెపాసిటీ కదా. సో 3 కలిస్తే టోటల్ ఎంత కెపాసిటీ? 60. సో 3 కలిస్తే 3 + 2 5, 5 - 2 3. సో ఎన్ని గంటలు పడుతుంది? 20 hours పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 5 times the son's age is added to his father's age, the sum is 79 years అంటున్నారు. ఓకే, 5 times of the son's age is added to his father's age. Sum is 79 years. Okay, if 2.5 times of the father's age is added to the son's age, 2.5 times of the father's age is added to son's age, the sum is 94 years anta. Okay, so what is the father's age in years అంటున్నా. ఓకే, సో ఫాదర్ ఏజ్ కనుక్కోవాలి మనం. సో ఫాదర్ ఏజ్ కనుక్కోవాలంటే సన్ ఇందులో కలిపేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను సన్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాను నేను? 94 మైనస్ ఆఫ్ 2.5 times ఆఫ్ ఫాదర్ ఏజ్ అనుకున్నాను. సో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ దాంట్లో చూడండి. సో 5 × 94 మైనస్ ఆఫ్ 2.5 times ఆఫ్ ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 79. సో 5 × 94. ఓకే,
సో 5×9 = 45, 5×4 = 20, 470. ఓకే, మైనస్ 25 ఎంత, 125 అంటే 12.5 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత, 79. సో 12.5 ఎఫ్. ఇప్పుడు ఇది పోతే మైనస్ అవుతుంది, ఇది ప్లస్లో ఉంటుంది, ఇది మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతాయి. డైరెక్ట్ తీసేస్తున్నా. 470లోంచి 79, 470లోంచి డైరెక్ట్ 70 తీసేస్తే 400, 400లోంచి 9 తీసేస్తున్నా. 400లోంచి 9 తీసేస్తే ఎంత, 391. సో ఫాదర్స్ ఏజ్ ఏమొస్తుంది ఇక్కడ, 12.5. సో 12.5 అంటే 5 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1/8 ఆఫ్ ది 100 రాసుకోవచ్చు కదా. సో 1/8 100 లేదా 100/8 రాసుకోవచ్చు కదా. సో లేదు అంటే కట్ చేద్దామా, 100/8 రాసుకుందాం, ఈజీగా ఉంటుంది. 100/8 ఇది 391. 391కి 8 టైమ్స్, 8 టైమ్స్ చేయాలంటే ఏం చేయాలి, 3 టైమ్స్ డబుల్ చేయొచ్చు లేదా 8తో డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. నేను 3 టైమ్స్ డబుల్ చేద్దాం అనుకుంటున్నా, ఈజీగా ఉంటుంది కాబట్టి. సో 3 డబుల్ చేస్తే 6, కానీ నెక్స్ట్ వచ్చేది 9 కాబట్టి 7 రాసుకున్నా. ఓకే, 9 డబుల్ చేస్తే 8, 1 డబుల్ చేస్తే 2, 782. 1 టైం అయిపోయింది. సెకండ్ టైం అంటే 7 అంటే 14 అంటే 15 రాసుకుంటున్నా. 8 అంటే 6, 2 అంటే 4. ఓకే, సో 2 టైమ్స్ అయిపోయింది. ఓకే, సో ఇది 2 టైమ్స్, ఇది 2 టైమ్స్ అంటే 4. 8 అంటే ఇంకొకసారి చేయాలి. ఇంకొకసారి చేయాలంటే ఎంత, 15ని డబుల్ చేస్తే ఎంత మనకి ఇక్కడ, లేదా 1 డబుల్ చేస్తే 2, 3 వస్తుంది. 5 డబుల్ చేస్తే 0 అంటే ఇక్కడ 1 వస్తుంది. రావట్లేదు ఇక్కడ 100/8 అంటే ఎక్కడ ఏదో మిస్టేక్ చేసినాం మనం. చూద్దాం, ఇక్కడ కరెక్ట్ నెంబర్ అయితే రావట్లేదు. ఇన్ ఇయర్స్ అంటున్నాడు. 12.5 ఈజ్ ఈక్వల్ 391. సో 391 ఏ టేబుల్లో పోతాం మనకి ఇక్కడ, 391 అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. 9, 1, 13, 13. ఓకే, మనం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినాం. ఇక్కడ ఫాదర్ ఏజ్ యాడ్ చేయడం మర్చిపోయినాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఫాదర్ ఉంటాడు కదా. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఫాదర్ ఉంటాడు, ఇక్కడ కూడా ప్లస్ ఫాదర్ ఉంటాడు. అంటే సో ఈ స్టెప్ తీసేస్తే ప్లస్ ఫాదర్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, -12.5 + 5 అంటే -11.5 లేదా 11.5 ఈజీ. ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 391. ఓకే, సో ఇప్పుడు చేస్తే వస్తుంది చూడండి. 11.5 అంటే అప్రాక్సిమేట్లీ ఎనీ టైమ్స్ ఉంది చూడండి. సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం పోదాం, మనకి పెద్ద కష్టం ఏంది, అన్ని 30sలలో ఉన్నాయి. సో చెక్ చేద్దాం చూడండి. 11.5 × 30 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 11.5 × 3, 11 మూల 33, 3 5 15 అంటే 34.5 వస్తుంది. ఓకే, సో 4తో చేద్దాం. 4తో చేసి మనం యాడ్ చేసి వస్తుందా అట్లే చూద్దాం. 11 4 44, 4 5 20, 46 అంతేనా. 11 4 44 చేస్తే యాడ్ చేసి వస్తుంది మనకి ఇక్కడ 4.4 అప్రాక్సిమేట్లీ. సో 391కి వచ్చేస్తుంది మనకి ఇక్కడ. 5 4 9 అంటే ఇక్కడ వస్తుంది కదా ఇంకా మనకి. ఓకే, 3 5 15 అది వస్తుంది కదా. సో నియర్ బై వస్తుంది కాబట్టి ఇది మన ఆన్సర్ 34. సో దాటిపోదు మనకి, 30 టైమ్స్ అయితే కాదు కదా. సో సింపుల్గా మనకి ఇట్లా కాంప్లికేట్ సిచ్యువేషన్ వచ్చిందంటే, ఇప్పుడు చూడండి 30 టైమ్స్ అయితే కాదు. సో 34 టైమ్స్కి నియర్ బై ఉందంటే ఇంకా రిమైనింగ్ అసలు ఛాన్సే లేదు కదా. సో పెట్టేయచ్చు మనకి. మనం చేసే దాంట్లో ఏ మిస్టేక్ లేకపోతే కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయొచ్చు. సో నేను చేసినట్టు చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు మాత్రం పోతుంది, జాగ్రత్త చూసుకోండి. ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 pieces ఆఫ్ ఫర్నిచర్ ఈస్ 15,990 అండ్ ద రేషియో ఆఫ్ ద ప్రైజెస్ ఈస్ 3:5:7. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ది చీపెస్ట్ ప్రైస్ ఆఫ్ ఫర్నిచర్ అంటాడు. సో చీపెస్ట్ అనుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, యావరేజ్ ప్రైస్. ఓకే, సో ఇది మనం చూడకుండా చాలాసార్లు మిస్టేక్ తీసుకుంటాం. ఓకే, సో యావరేజ్ ప్రైస్ అంటే ఈ 15,990కి 3 టైమ్స్ అనేది చేయొచ్చు, లేదా రేషియోలో బై థర్డ్ చేసిన యావరేజ్ వస్తుంది మనకి ఇక్కడ. 5 3 8 8 7 15 కదా. సో 15 పార్ట్స్ యావరేజ్ అంటుంది కాబట్టి నేను బై 3 తీసుకుంటున్నా. ఇదెంత, 15,990 అయితే చీపెస్ట్ అంటుంది కదా. సో 3 పార్ట్స్ ఎంత. ఓకే, సో 3 5 15. సో 5 పార్ట్స్ అనేది ఇది 5 3 15, 5 1 5, 5 9 45, 5 3 40. సో ఇప్పుడు 3 × 3198 చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 3199 × 3 3 24, యూనిట్ డిజిట్ 4 ఉంది, ఇది ఒక్కటే కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. అండ్ ఆన్సర్ కూడా 31 3 టైమ్స్ అంటే 95కి ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ కూడా మన ఆన్సర్. నెక్స్ట్, ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7.7% per annum, the interest on a certain sum of money for 6/7 years is 1188. At a simple interest rate of 8.5% per annum, how much total amount, principal plus interest, must be paid for the
దట్ సమ్ ఇన్ 1/5/9 ఇయర్స్ అంటున్నారు. ఓకే, సో చూద్దాం. సో 7.7% పర్ యానం ఫర్ 6/7 ఇయర్స్ అంటుంది. 6/7 ఇయర్స్ అంటే ఎంత? సో 7.7% ఎంత? 6/7 ఇయర్స్ అంట. సో 7 అంటే ఎంత? మనకి 6.6% వచ్చింది. ఈ 6.6% అనేది 1188 అంటున్నాడు. ఓకే, సో కట్ చేసి చూడండి. 11 6 66, 11 1 11, 11 88. అంటే మళ్ళీ కట్ చేస్తే 6 1 6, 6 48. అంటే 0.1% అనేది మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 18 వచ్చింది. 1% ఏమవుతుంది? 180. అంతేనా? 1% 180. సో 100% ఏమైతుంది మనకి ఇక్కడ? 18,000 అవుతుంది. 18,000 అంతేనా? సో 0.1% అనేది ఇంత వచ్చింది మనకి. సో ఇప్పుడు 100% 18,000 అంటే మనకి ఇక్కడ ఏమంటుంది? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 8.5% పర్ యానం. హౌ మచ్ టోటల్ అమౌంట్? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటున్నాను. 1/5/9 ఇయర్స్ అంటున్నాను. సో అంటే ఇప్పుడు మనకి 18,000 కంటే ఎక్కువ రావాలి ఆన్సర్. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో 18,000 కంటే తక్కువ ఉన్నాయంటే ఇక్కడ ఏదో టైపింగ్ ఎర్రర్ జరిగింది. సో చూద్దాం. యాక్చువల్గా ఇది ట్రాన్స్లేట్ చేశాను. ఇది బెంగాలీలో ఇందులో ఉంది. ఓకే, సో చూద్దాం. ఆ క్వశ్చన్ చూసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఏ పర్సన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 5.4 minutes బై డ్రైవింగ్ ఏ కార్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 42 km/h. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ అంటున్నారు. ఓకే, బ్రిడ్జ్ కావాలంట 5.4 minutes. ఇప్పుడు చూడండి 42 km/h అంటే దాని అర్థం ఎంత? 60 minutesలో మనోడు 42 kilometers పోతున్నట్టు. అంతేనా? ఇక్కడ కూడా కిలోమీటర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కిలోమీటర్స్ తీసుకుంది. 60 minutesలో 42 kilometers పోతున్నట్టు. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? 5.4 minutesలో కావాలి. సో 5.4 minutesలో ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో అదే బ్రిడ్జ్ లెంత్ అవుతుంది. ఓకే, సో చూడండి ఎగ్జాక్ట్లీ 9 times అనుకో. ఒకవేళ 6 ఉంటే 6 9 times 6 9 54. ఓకే, ఇక్కడ 5.4 ఉంది కాబట్టి జనరల్గా 0.9. 60 ఉంది కాబట్టి 0.09 times చేయాలి. ఇది కూడా 0.09 times. 42కి 0.09 times అంటే ఎంత? 9 4 36, 9 2 18, 378. సో రెండింటి తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 3.78 kilometers అనేది మన ఆన్సర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, సో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా మీరు రెస్పాండ్ అయితే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.